अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेखर अहमद अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, कुकटपल्ली हाउसिंग बोर्ड के पास रैतू बाजार है और रैतू बाजार के बाहर भी फुटपाथ पर कारोबार करने वाले लोग ठेला बंडी लगाते हैं, लेकिन जीएचएमसी की जानिब से इनके ठेले बंडियों को तोड़ा गया और इनकी जो रोजी रोटी रहती है, जहां बैठकर काम करते हैं, उसको भी डिमोलिश किया गया। इसके बाद से हंगामा हुआ, मुकामी एमएलए भी वहां पर पहुंचे, लेकिन जिस तरह से गरीब लोगों पर जुल्म किया जाता है, ये ठीक बात नहीं। या तो फिर उनको एक ऐसी जगह दें जहाँ पर वो कारोबार कर सके, लेकिन इस तरह से उनका नुकसान करना, उनके ठेले बंडियों को तोड़ना, ये ठीक बात नहीं। बहरहाल यही वजह से मुकामी लोगों ने हंगामा किया। मैं शेखर अहमद अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। చేస్తావా బాంబు పెట్టి లేపేస్తావు కాపాడుకోనికి అక్కడ పనులు అమ్మలేకి నిరుపేద బిడ్డలను తీయబోతున్నాను. నా దృష్టిలో ఎగ్రేషన్ ఇదే. ప్రతి ఒక్క చెట్లు ఇల్లు మాలు కొని ఆఫీసర్ చేస్తున్నారు. ఆఫీసర్ 80 రూపాయలు ఇలా బతికి మరి ఎంత బతికిస్తారు చచ్చిపోతామండి. సాయంత్రం కూడా బతికిస్తారండి. ఆఫీసర్ చెప్పండి. ఇష్టానుసారం అయిపోయింది. డబ్బులు ఇవ్వడం గరీబులను బంద్ పెట్టుకునే పోలే ఉంది. లోపల పెట్టుకున్నారు. బంద్ ఎంత ట్రాఫిక్ జామ్ అయితే చెప్పండి. ఎవరి కొరకు చేస్తున్నారు? పని కొరకు చేస్తున్నారా? మాట్లాడ కొరకు చేస్తున్నారా? ట్రాఫిక్ జామ్ అయితే గంట 2 గంటలు ఉంటుంది. వాళ్ళ దగ్గర అమ్ముకుంటారు. అక్కడ అమ్ముకుంటారు. అక్కడ బండ్ల మీద అమ్ముకుంటారు. వాళ్ళే మనం ఇచ్చలేదు, టీవీ కట్టలేదు. మరి వేసినప్పుడు పాపం మరద కట్టుకుంటారు. సాయంత్రం వచ్చిపోకుండా పోతారు. వాళ్ళు దుర్మార్గమే. ఇంత దుర్మార్గమా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని దీని కొరకేనా? నిరుపేద బిడ్డలు నాశనం చేయని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని మనం అందరం కలిసి ఇష్టానుసారము సిఐ ఒకరు ఇద్దరు ఆఫీసర్లు ఇద్దరు కొట్టాయి. మీ ఇష్టం, మీరు ఏం జవాబు ఇస్తారో చెప్పండి. నేను తెలిసి చెప్పాను. రేపు మా వాళ్ళు వస్తారు, ఇస్తారు. మాకు ఆర్డర్ చేసి చూపెట్టండి, ఏం చేసి చూపెట్టండి. అసలు మీకు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో చూపెట్టండి ఒకసారి. దానివల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది అని చెప్పండి. నాకు పెట్టుకుంటున్నావు వాళ్ళు స్టేషన్ వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఒప్పిస్తారా? మీరు ఒప్పిస్తారా చెప్పండి. తమ్ము ట్రై చేసాము, బెల్ల పెట్టాలని బయట చేసాము 3 ఏళ్ళ కింద. మా అప్లికేషన్ ఒప్పుకోలేదు. ఫోటో నెంబర్ కొడుతుంది. ఇంత పాపం ఆటో మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. వైద్య దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి షాప్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ ఆఫీసర్లు పోలీసు ఒక అధికారి. ఇదేంటే 80,000 అడుగుతారా? ఎక్కడికైనా ఇస్తారండి. నన్ను 80,000 రూపాయలు ఏదైతే ఇస్తా పైసలు. నేను 2,000 రూపాయలు మీకు ఇస్తా. ఎక్కడ ఇచ్చిన పైసలు 20,000 అవుతాను. ఏం చేయమంటారు చెప్పండి. మీరు ఎవరు స్వార్థం కొరకు చేశారు?